వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నుండి కూడా ఆయన పార్టీకి అలాగే పదవికి కూడా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ప్లేస్‌ను రీప్లేస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారట. ఏపీ రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తుంది. అటు పాలనా పరంగా పార్టీలో ఆసక్తికరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఈ సమయంలో వైసీపీలో పలు మార్పులు జరుగుతున్నాయి. ముఖ్య నేత సాయిరెడ్డి రాజీనామాతో జగన్ అలర్ట్ అయ్యారు. ఈ 3, 4 తేదీల్లో కూడా పార్టీ ముఖ్య నేతలతో కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తారు. అదే విషయం సాయిరెడ్డి బాధ్యతలను జగన్ మరో సీనియర్ నేతకు అప్పగించారు అని కూడా అప్పగించేలాగా ఉందని కూడా తెలుస్తుంది. వైసీపీ ముఖ్య నేత అయినటువంటి సాయిరెడ్డికి రాజీనామా అంటే రాజకీయాల నుంచి కూడా రాజీనామా చేసడం, రాజకీయాలకి దూరం అయిపోవడం, ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు కాబట్టి రాజకీయ నిష్క్రమణ తర్వాత కూడా పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వైసీపీలో వరుసగా నేతలు పార్టీని వీడడం పైన కూడా కొంత డైలమా పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలలో లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలైతే అమలు చేస్తున్నారు. వైసీపీ నేతల కీలకమైనటువంటి నేతలపైన కూడా ఒత్తిడి పెంచేలా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో లండన్ పర్యటన ముగించుకొని ఆయన బెంగుళూరుకు వచ్చారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. 5వ తేదీన వైసీపీ ఫీజు రియంబర్స్మెంట్ పైన పోరుబాటుకు నిర్ణయం తీసుకుంది. ఇక సాయిరెడ్డి పార్టీకి ఇప్పటివరకు కూడా కీలకంగా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ప్రతినిధిగా పనిచేశారు కాబట్టి జగన్కు ఢిల్లీలో కీలకంగా మారారని కూడా చెప్పుకోవచ్చు. కానీ సాయిరెడ్డి తాజా నిర్ణయంతో ఇప్పుడు జగన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నంబర్ 2గా ఉన్నటువంటి సాయిరెడ్డి స్థానంలో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలనే అంశం పైన కూడా జగన్ ఇక్కడ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ఇక్కడ కోటరీలో ఒక కీలక స్థానం ఉన్నటువంటి నేతలు బాధ్యతల్లో సైతం మార్పుల దిశగా కూడా జగన్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ రోజు నుంచి కూడా పార్లమెంటు సమావేశం ప్రారంభమవుతున్నాయి కాబట్టి దీంతో సాయిరెడ్డి స్థానంలో ఢిల్లీలో బాధ్యత కేటాయింపుల పైన కూడా జగన్ తాజాగా పార్టీ నేతలతో కూడా చర్చించారు. దీంతో ఇప్పటి వరకు కూడా సాయిరెడ్డి రాజ్యసభ వైసీపీ పక్ష నేతగా కూడా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఇవ్వాలని కూడా జగన్ నిర్ణయం తీసుకున్నారట. ఇక పార్టీ నేతలతో వరుస భేటీల సమయంలో కూడా మరిన్ని నియామకాలు, మార్పుల పైన కూడా జగన్ ప్రకటన చేయనున్నారు. కాబట్టి విజయసాయిరెడ్డి నిర్ణయం తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యులు మరికొందరు పార్టీని వీడతారని కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఆ ఎంపీలు తాము పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాలు, జిల్లా పర్యటనకు సంబంధించి కూడా జగన్ అయితే సిద్ధమవుతున్నారు కాబట్టి మరి ఏం జరుగుతుంది? ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ను సాయిరెడ్డి ప్లేస్‌లో తీసుకొస్తారా? మరి ఆయన విజయసాయిరెడ్డి తరహాలోనే ఢిల్లీలో చక్రం తిప్పగలరా? ఏంటి? ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాలంటే మరికొన్ని రోజులు మనం ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.